ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్ఠమైన నామమున శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని జనాంగమ, ఈరోజు మంచి వర్తమానముతో మీ మధ్యకు వస్తున్నాను. మొట్టమొదటిగా మన సర్వశక్తిమంతుడును సజీవుడినైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఓకేనా? ప్రియమైన దేవుని సంగమ, క్రైస్తవ సంగమ, మీకందరికీ మరియు మీ సంఘ పెద్దలకును శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ప్రేమ, తండ్రి అయిన దేవుని యొక్క అనుగ్రహము మన మీద ఉన్నది కనుక మనం ఎంతకాలము బ్రతికి ఉంటున్నాం. రండి, ఈ సమయంలో నన్ను గురించిన పరిచయం మీకు తెలియనక్కర్లేదు. నా పేరు రెవరెండ్ డాక్టర్ రాజు కిల్లాడా. నేను విశాఖపట్నం ప్రాంతంలో ఉంటున్నాను. నేను బాప్టిస్ట్ సంఘ కాపరిగా పనిచేస్తూ ఉన్నాను కనుక నన్ను గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నేను ప్రీ ట్రిబ్యులేషన్ ర్యాప్చరిస్టుని. అంత మాత్రమే కాదు కానీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకత్వాన్ని నమ్మిన వాడిని. వాటికి విరుద్ధమైనటువంటి వారిని ఎక్కడ కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదు. కనుక వాటికి విరుద్ధమైన వారు బైబిల్కి విరోధులు. అంత మాత్రమే కాదు కానీ వారు క్రీస్తు విరోధులు, తప్పుడు సిద్ధాంతాలకు వెళ్ళిన వారు. కనుక వారి విషయంలో ప్రక్కన పెడితే మనం చిన్న ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం. నీవు ఏ ఉద్దేశముతో ఈ వర్తమానముని నా ప్రభు ప్రజలకి పంపించాలనుకుంటున్నావో ఆ ఉద్దేశము ప్రకారంగా నేను ఓడిపోతున్న విశ్వాసులమైన మేము, లేక ఓడిపోతున్న సేవకులమైన మేము, లేకపోతే ఓడిపోతున్న క్రైస్తవ లోకం అనబడిన మేము, నా తండ్రి విజయ పదములో ఎల్లప్పుడూ నేను నడిచినట్లుగాను, మా జీవితాలు విజయోత్సవ గాథలతో నింపబడినట్లుగాను ఈ వర్తమానము అనేకుల్ని సర్దించి అనేకుల్ని నీ వైపు మలచి నా ప్రభు ఎంతవరకు ఓడిపోయిన బలహీనుల్ని బలపరిచినట్లుగాను, వారి విశ్వాసాన్ని బలపరిచినట్లుగాను, వారి వాటమి జీవితాలు నూతనమైన విజయపు పారపంతులు తొక్కినట్లుగాను నీ అభిషేకము రానియండి, నీ సన్నిధి ఉండనియండి, ఈ వాక్యపు జీవము వారి గుండెల్లోనికి ప్రవేశింపనియండి అని బ్రతిమాలుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమ, ఈరోజు కొరకు ఏర్పరచబడిన లేఖన భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు ఇలాగున్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు ఇలాగున్నాయి. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములను విసుగకి ఉండినట్లు పాపాత్ములు తమకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనినా ఆయనను తలంచుకొనుడి అన్న మాట ఇక్కడ మనకు కనబడుతుంది. మొదటి మాట ఏమంటుంది? ఇంత గొప్ప సాక్షి సమూహము. రెండోది ఏంటంటే ఆయనను తలంచుకోండి. ఎవరైనా అంటే శిలువను సహించి అవమానం నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి విసుకగా ఉండినట్లు అన్న మాట కనబడుతుంది. తిరస్కారమంతా ఓర్చుకొనిన యేసుక్రీస్తును తలంచుకొనుడి అంటున్నాడు. అంటే ఏంటంటే శ్రమల విషయంలో ఈ సాక్షి సమూహం ఏంటి? దేవుడే మొట్టమొదటి స్థానం. రెండవదిగా ఇక్కడ మొదటి వచనంలో 12వ అధ్యాయం మొదటి వచనంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనంలో ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున అని మాట ఉంది. మొట్టమొదట ఈ శిలువ, శ్రమలు, లేకపోతే అవమానము, లేకపోతే వీటన్నిటి విషయంలో ప్రిమెట్ వలన ఓర్చుకొని ఆయనను తలంచుకునుడి అన్న మాట ఒకటైతే, రెండోదిగా ఎంత గొప్ప సాక్షి సమూహం. ఏంటి గొప్ప సాక్షి సమూహం అట అంటే 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన 11వ అధ్యాయంలో ఉంది. ఏంటి? విశ్వాస వీరుల జాబితా ఉంటుంది. అంటే నేను అంటాను, విశ్వాస వీరుల జాబితాని నేను ఒప్పుకోను. ఎందుకంటే వారు విశ్వాసులు కాదు, వారు దేవుని భక్తులు. వారు క్రైస్తవులు కాదు, వారు దేవుని భక్తులు. కనుక దేవుని జనాంగము, మనము దేవుని జనాంగమా అని పిలకూడదు. మనల్ని దేవుని పిల్లలారా అని పిలాలి. మనల్ని వారిని మాత్రం ఏమని పిలాలి అంటే దేవుని జనాంగము లేక దేవుని భక్తులను మాట ఉండాలి. అయితే ఆ దేవుని జనాంగము, ఆ దేవుని భక్తులు, రెండోదిగా మనం వారిని గురించి మనం ఆలోచన చేస్తే ఆ 11వ అధ్యాయములో అగ్ని బలమును చల్లార్చిరి, తర్వాత పాపమును జయించిరి, బలహీన నుండి బలపరచబడిని, రాజ్యములు జయించిరి, ఇలా చాలా కార్యాలు ఉన్నాయి.
అనంతమైన కార్యాలు కనబడుతున్నాయి. అంటే వారి జీవితాలలో విజయపు గాథలు కనబడుతున్నాయి. ఈరోజు క్రైస్తవులమైన మన జీవితాలు విజయపు గాథలు లేవు. ఇంకా నేను చెప్పాలంటే యెహోవా భక్తులకి నేటికి కూడా వారి జీవితాలు విజయ గాథలు కనబడుతున్నాయి. ఏంటట అంటే ప్రియమైన దేవుని జనాంగం, యెహోవా భక్తులు అనబడిన ఇశ్రాయేలు జనాంగము వారు ప్రపంచమునే శాసించిన స్థాయిలో ఉన్నారు. జ్ఞానయుక్తముగాను, యుద్ధపరముగాను, టెక్నాలజీ పరంగాను, సోషల్ మీడియా యొక్క అధినేతలు వారే. ఈ యూట్యూబ్, ఫేస్బుక్, లేకపోతే గూగుల్, లేకపోతే ఇవన్నీ కూడా కొత్త టెక్నాలజీ వచ్చినా పాత టెక్నాలజీ అయినా వీటన్నిటికీ కూడా ప్రాముఖ్యమైన మొదటి స్థానం కలిగి విజయోత్సవ పదములో ప్రపంచాన్ని నడిపిస్తున్నట్టు వారు యూదులు. ఎడారిలో వ్యవసాయమును ఉత్పత్తి చేసినటువంటి టెక్నాలజీతో వారు వ్యవసాయాన్ని పండిస్తున్నారు. ప్రపంచ దేశాలకి వారి వ్యవసాయ టెక్నాలజీని పంపిస్తున్నారు. అంత మాత్రం కదా, బాంబేకి కూడా సంవత్సరాల తరబడి, రోజుల తరబడి యుద్ధాలు ఆడిన వారికి బాంబులు తరగవు. ఎందుకంటే వారంతా సంపన్నమైన వారు. చూడటానికి చిన్న రాష్ట్రం అంత ఉంటుంది ఇజ్రాయేల్ ప్రదేశం, యెరూషలేము, లేకపోతే ఇజ్రాయేల్ దేశం. కనుక ఇజ్రాయేల్ దేశం వారు అటువంటి వారైనప్పటికీ కూడా వారి గూఢచారి వ్యవస్థ ప్రపంచాన్ని భయపెట్టి కంపరం ఎత్తించే వ్యవస్థ వాళ్ళది. కనుక వారు దేనికి భయపడరు. వారు ప్రతి విషయంలో నేటికి వారి జీవితాల్లో విజయగాథలో చూస్తున్నారు. చిన్న దేశమైన ప్రపంచాన్ని వడికిస్తున్న దేశం. కనుక ప్రియమేటి దేవుని జనాంగమా, దేవుని బిడ్డలైన వారు ఎల్లప్పుడూ విజయ పదంలో ఉంటున్నారే కానీ వారు దేవుని బిడ్డలంటే దేవుని భక్తులు వారు, దేవుని జనులు వారు, జనాంగం వారు, అంతేగాని దేవుని బిడ్డలు కాదు వారు. కనుక దేవుని జనాంగము భక్తులైనప్పటికీ కూడా వారు అన్ని విషయంలో విజయాన్ని సాధిస్తూ ఉన్నారు. వారి ధనము కూడా ఎక్కడా తరగట్లేదు, వారి రాబడి కూడా తరగట్లేదు. కారణం ఏమిటి అంటే ప్రిమిట్ వలన వారు దేవుని మాటను ఆ యొక్క పాత నిబంధన విధానాన్ని తూచ తప్పకుండా పాటించడానికి ప్రయత్నిస్తారు. అది ప్రక్కన పెడదాం. మరి అటువంటి వారు విజయ పదవిలోకి వెళ్తున్నారు, ప్రతి విషయంలో విజయాన్ని చవిచూస్తున్నారు. ఈరోజు నీవు నేను కూడా ఓడిపోతున్నామంటే కారణం ఏంటట అని నేను దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు నేను గౌరవ సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో వాక్యం చెప్పడానికి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు, దుఃఖంతో ఉన్నప్పుడు దేవుడు బయలుపరిచిన ఈ మాటలు ఏంటట అంటే క్రైస్తవ విజయానికి 4 సోపానాలు కలిగి ఉంటే చాలు, వారి జీవితంలో విజయపు గాథలు నింపబడతాయన్న కుమారుడని బయలుపరిచాడు. కనుక 4 రకాల విజయ సోపానాలు కలిగి ఉంటే ఆ క్రైస్తవుల జీవితాల్లో ఉంటాయి, విజయ గాథలు ఉంటాయి. దేవుడు తెలియజేశారు. అయ్యో ప్రభువా, ఇది తెలిసిందే కదా ఇవన్నీ కూడా అంటే కాదు. కనీసం 1 గంట నా వాక్యాన్ని ధ్యానించి నాలో ఉండే జీవాన్ని వారు జరుకోలేకపోతున్నారు. 1 గంట సేపు నా సన్నిధిలో వారి సమస్యల గురించి కన్నీరు కార్చి ప్రార్థన చేసి కనిపెట్టలేకపోతున్నారు. ఏమంటే 5-6 సమస్యలు, 4-5 సమస్యలు, 10-15 సమస్యలు తీసుకొచ్చి అదే ప్రార్థన అనుకుని చేస్తున్నారు. వారి తప్పుడు విధానంలో వెళ్తున్నారు కనుక వారు నా శక్తిని చవి చూడలేకపోతున్నారు. నా మాటలు వారి మీద నిలిచుండక వారు ఎలా తయారవుతున్నారో చూడు అని చాలా విషయాలు దేవుడు బయలుపరిచినప్పుడు ఈ 4 రకాల క్రైస్తవ విజయ సోపానాలని తయారు చేసి నేను ఆ మందిరంలో మాట్లాడాను. ఇక దేవుని గౌరవ సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వాక్యం మాట్లాడాను. దేవుడు ఇచ్చిన మాటలు ఇవి. అక్కడికే కాదు, సమస్త క్రైస్తవ లోకానికి ఇది అవసరం. కాబట్టి ఈరోజు వీడియో కూడా చేస్తున్నాను. మా ప్రియ సహోదరులు తెలియజేశారు, హైదరాబాద్లో ఉన్నారు. ఆయన ఏమన్నారంటే, అన్న మీరు మంచి వర్తమాన రూపంలో మీరు వీడియోస్ పంపించండి అన్న అన్నారు. మరి సంఘాల్లో రికార్డింగ్ చేయడానికి ఒప్పుకోరు కనుక అదే మెసేజ్ని నేను ఇంటి దగ్గర ఈ సందేశ రూపంలో రికార్డింగ్ చేస్తున్నాను. ఇది 45 నిమిషాలు లేక గంటనే ఉండొచ్చు. దేవుని వర్తమానం మీ జీవితాల్లో విజయపు గాథలతో నింపబడాలంటే తప్పనిసరిగా ఈ వర్తమానం చివరి వరకు చూడండి. మీరే కాదు, ప్రతిసారి నేను వేసుకుని నేను ఎంకరేజ్ చేయబడుతూ ఉంటాను నా వీడియోలు నేను. ఓకేనా? రండి, అనేకులు షేర్ చేయండి. అయితే ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు అంశం ఏమిటి అంటే క్రైస్తవ విజయానికి 4 సోపానాలు లేక మార్గదర్శకాలు. క్రైస్తవ విజయానికి 4 మార్గదర్శకాలు. ఎందుకు 4 మార్గదర్శకాలు అంటున్నామట అంటే క్రైస్తవ విజయానికి ఇక్కడ ఒక మూలం ఉంది. ఏంటట అంటే చూద్దాం రండి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదము. యేసు వైపు చూచుచు అన్నట్లు ఇచ్చాడు దేవుడు. ఇక్కడ ఆయన వైపు చూచుచు అంటే ఆయన ఏం జయించాడు? సిలువను సహించాడు, అవమానం నిర్లక్ష్య పెట్టాడు,
ఇంకా చెప్పాలంటే తిరస్కారాన్ని, మనుషుల యొక్క తృణీకారాన్ని కూడా విడిచిపెట్టాడు. కానీ వాటికి నెగిటివ్ ఎమోషన్ అయిపోలేదు, ఉద్రేకం అయిపోలేదు ఆయన. కానీ ఆయన దేవుని కుడిపార్శ్వందు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు, విజయమును సాధించాడు. మనము కూడా ఎక్కడ వారం అంటే అక్కడ వారం, భూ సంబంధం కాదు మనం. కనుక అక్కడ ఆ విజయాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే ఈ భూమి మీద ఉండే మన జీవితాలు కూడా గాథలతో నింపబడాలి అంటే తప్పనిసరిగా ఈ వర్తమానం, ఈ 4 సోపానాలు కూడా నీవు నేను కూడా తెలుసుకోవలసిన వారిలాగా నేర్చుకోవలసిన వారమై ఉన్నాము. సరే, మొదటిది ఏంటంటే యేసు వైపు చూచుచు అనగా దేవుని వాక్యాన్ని ధ్యానించు. చూడటం అంటే వెలుచూపుతో చూశాను అని కాదు. చూడటం అంటే తీక్షణంగా ధ్యానించడం. ఎవరైనా మొదటిది అంటే వాక్యమైన యేసుక్రీస్తు కనుక వాక్యమును ప్రేమించాలి. ప్రేమించడం అంటే ఏంటంటే యేసు వైపు చూచుంటే ఆ వాక్యం అనబడిన ఆయనను మనము ప్రేమించాలి. ప్రేమించాలంటే ఏంటో చూద్దాం తర్వాత. మొదటి సోపానం ఇది. రెండవ సోపానం ఏంటంటే యేసు వైపు చూచుచు అనగా సహనముతో యెహోవా కొరకు కనిపెట్టుట. సహనముతో యెహోవా కొరకు కనిపెట్టుట రెండవది. అయితే రెండోది అదైతే మూడోది ఏంటంటే ప్రిమేట్ వల్ల యేసు వైపు చూచుచు అనగా పరిశుద్ధమైన జీవితము కలిగి జీవించుట. యేసు వైపు చూచుంటే పరిశుద్ధమైన జీవితం కలిగి జీవించుట. ఇప్పుడు నీవు నేను కలిగి ఉండి ఈ పరిశుద్ధమైన జీవితము సరైనది కాదు. ఏది పరిశుద్ధమైన జీవితం కూడా చూస్తారు. ఈరోజు మీరు ఎన్నడూ వినని సత్యాన్ని వింటారు. దయచేసి వాక్యం నేర్చుకుంటారు కనుక చివరి వరకు చూడండి. మూడోది ఏంటంటే యేసు వైపు చూచుచు అనగా పరిశుద్ధమైన జీవితం జీవించుట. నాలుగోది ఏంటంటే యేసు వైపు చూచుచు అనగా ఆయన మాటలు నీ యందు నిలిచి ఉండనిచ్చుట. చూచుచు అంటే ఏంటంటే తేడా కదా. నిలిచి ఉండడం ఏంటంటే చూచుచు అంటే అంటే ఈ 4కి ఒక ఉదాహరణ చెప్తాను. ప్రియుడు ప్రియురాలు ఉన్నారు, ప్రేమలో పడినవారు క్రొత్తగా. వారు ఏం చేస్తారట అంటే వారు దగ్గరున్నంత కాలం ఒకరు చూసుకుని మాట్లాడతారు, ప్రేమిస్తారు, వారి హావభావాన్ని వ్యక్తపరుస్తారు, లేకపోతే అనేకమైన ప్రేమాభిలాష ఎఫెక్షన్స్ అన్ని కూడా చూపిస్తారు. కానీ దూరమైనప్పుడు ఏం చేస్తారట, వారిని చూస్తారు, ఫోన్ చేసి ఏం మర్చిపోయావనన్ను అంటే లేదు నువ్వు నా కళ్ళ ముందే ఉన్నావు అంట ప్రేమికురాలు కానీ ప్రేమికుడు కానీ. అంటే అర్థం ఏంటంట, ఆ ప్రేమికురాలని లేక ప్రేమికుడిని కళ్ళ ముందు పెట్టుకొని ఆ మాటలు ధ్యానించడం, వారి హావభావాల్ని వ్యక్తీకరించుకోవడం, ఎవరు మనుషులు పక్కన ఉన్నారని కూడా ఆలోచించరు, వాటిని జ్ఞాపకం చేసుకుంటూ స్మరించుకుంటూ మురిసిపోతుంటారు. అది అక్కడ ధ్యానించడం అంటే. అది యేసు వైపు చూడడం అంటే మొదటిది వాక్యమును ప్రేమించడం అంటే వాక్యమును ధ్యానించడం. రెండోది యేసు వైపు చూడడం అంటే తనకిష్టం, నా ప్రియురాలకు ఈ పని నా ప్రియురాలకి ఇష్టం లేదు, నా ప్రియుడికి ఇష్టం లేదు, నేను ప్రేమించిన నా వాడికి ఇష్టమైన మాట పని నేను ఉండకూడదు, ఇక సిగరెట్ తాగుతున్నా ఇది ఆపేస్తాను, ఎందుకంటే తనకి ఇష్టం లేదు, తనకి నష్టం బాధ కలిగించింది ఏది కూడా నేను చేయకూడదు అని అంటారు. అంటే తాము వారి కోణాల్లో పవిత్రపరచుకొని చూస్తారు. అంటే యేసు వైపు చూచుచు అంటే అర్థం ఏంటట, యేసు వైపు చూడాలంటే మనం పరిశుద్ధ జీవితము కలిగి ఉండుట. అది కూడా ఎలాగో చూద్దాం. అది అసాధ్యం. ఏడుస్తారు ప్రజలు, పౌలు గారు ఏడుస్తారు, ఇక చెప్పాలంటే దావీదు గారు ఏడుస్తారు. కానీ అది కూడా ఎలా సాధ్యమో చూద్దాం. మూడోదిగా నాలుగోది ఏంటంటే ఆయన మాటలు, నీవు నిజంగా ఆయనను ప్రేమిస్తే, నిజంగా ప్రియురాల్ని ప్రేమిస్తే లేకపోతే ప్రియుడు ప్రేమిస్తే ఆ మాటలు గుండెల్లో దాచుకుంటాం. నేను రక్షించబడిన దినమున దేవుడు మాట్లాడిన ప్రతి మాట నా గుండెలో అక్షరాలతో సహా ఉందండి. ఆయనకి నాకు మధ్య గంట సేపు ఆయన మాటలు నా స్పందన ఇవన్నీ కూడా. ఆ తర్వాత చూస్తే అవి బైబిల్లో ఎక్కడున్నాయని చూస్తే కనబడ్డాయి అవి ఆ మాటలు. కనుక ఆయన మాటలు మనలో దాచుకుని ఉండట. ఈ 4 సోపానాలు లేకపోతే ఈ 4 మార్గదర్శకాలు కలిగి ఉంటే ఇశ్రాయేలీయులు కాదు కదా, వారు దేవుని భక్తులు అయ్యుండి వారి విజయ గాథల్ని వారి జీవితాల్లో కలిగి ఉంటే దేవుని కలిగిన క్రైస్తవుడైన నీవు నేను కూడా మనము కూడా వారికంటే మరి ఎక్కువ విజయ గాథల్ని మన బ్రతుకుల్లో మనం కలిగి ఉండాలి కదా. ఓకే, రండి. ఈ సమయంలో నేను ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 84వ పాట, యేసుక్రీస్తుని స్మరించుకునే పాట మనం పాడుకుందాం. 84వ ఆంధ్ర క్రైస్తవ కీర్తన. ఇదిగో నీతి భాస్కరుండు ఉదయమాయనతని నీతి హృదయ కమలమునను నిలిచి మదితమోగునంబులనపే
సదమాల జ్ఞానంబును సగేదిగు నీతి భాస్కరుండు ఉదయమాయన తని నీతి యవని జ్ఞాన మహిమ విభవ మెవని నీతి బల ప్రకాశ మెవని మనుష రూపమాయే నవని నీత సత్యవర్తి రవిని మిల్చు తేజమూర్తి దిగు నీతి భాస్కరుండు ఉదయమాయన తని నీతి కలుషమెల్ల బాపదలచి కలువరి గిరి వరకు నడచి ఎలవి కాని ముక్తి గూర్చం సిలువ మీద బలి అయి మరణం బలమున నచి తిరిగి లేచే ఇదిగో నీతి భాస్కరుండు ఉదయమాయన తని నీతి. అవును ప్రియులారా, నీతి భాస్కరుడు యేసుక్రీస్తు, పాపము లేనివాడు యేసుక్రీస్తు, పరిశుద్ధుడు యేసుక్రీస్తు, నెగిటివ్ ఎమోషన్స్కి వెళ్ళొద్దు అని చెప్పినవాడు యేసుక్రీస్తు, నెగిటివ్ భావోద్రేకాలకి గురి కావద్దు అని చెప్పినవాడు యేసుక్రీస్తు, పాపమును మీలో నుంచి తుడిచివేయబడాలి అని చెప్పినవాడు యేసుక్రీస్తు. పరిశుద్ధుడు 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 కనుక ఆయన వైపు చూద్దాం రండి. ప్రియమైన దేవుని జనాంగమా, మొదటి విషయం ఏంటండి? యేసు వైపు చూచుచు అనగా వాక్యమును ప్రేమించుట. వాక్యమును మొదటి సోపానం, వాక్యమును ప్రేమించుట. వాక్యమును ప్రేమించుటంటే ప్రేమికులు వారి దగ్గర లేనప్పుడు వారి ప్రేమికురాలను లేకపోతే ప్రేమికుడునో ధ్యానించుకొని స్మరించుకొని మురిసిపోతున్నట్లుగా యేసుక్రీస్తు యొక్క వాక్యమును ప్రేమించాలి మనం. అంటే ప్రేమించడం అంటే ఏంటో చదువుతాం చూడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలో ఇలాగుంది, మనం చదువుకుందాం రండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధలు చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. దివారాత్రములు ధ్యానించాలి. ధర్మశాస్త్రము అనగా వాక్యమును దివారాత్రములు ధ్యానించాలి. ప్రేమికుడో ప్రేమికురాలో దగ్గర లేకపోతే అలాగే ధ్యానిస్తామో అలాగే వాక్యమును దివారాత్రములు ధ్యానించాలి. ఎందుకు? నేను విజయ పదంలో నడిపించే మొదటి మెట్టు వాక్యమే. మొదటి సోపానము, మొదటి మెట్టు లేకపోతే మొదటి మార్గదర్శకం ఏంటి? వాక్యమే. గనుక ఆ వాక్యం ఎవరట అంటే ప్రియమైన దేవుని జనాంగమా, ఆ వాక్యం యేసుక్రీస్తు అని ఆ యొక్క యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు ఉంది. అయితే ఆ వాక్యము ఈ దేవుని ఎదురున్న వాక్యమే దేవుడు ఏంటని చెప్తూ ఆయనలో జీవం ఉండేను. ఏముందండి? వాక్యములో జీవం ఉంది. ఎందుకు జీవం కోసం చెప్తున్నానంటే వాక్యమును ధ్యానించేవాడు ఏమవుతాడో చూపిస్తాను నేను నిజానికి 2015-16లో నిజానికి భూస్థాపితమైపోయి చనిపోవాలి. ఎందుకంటే అప్పటికి షుగర్, బీపీ అన్నీ వచ్చేసాయి, స్పాండ్లైట్స్. ఓ ప్రక్కన భార్య ప్రార్థన కనిపెడితే నా బ్లడ్ అంతా కూడా మలినమైపోయిందంట. గనుక చనిపోవటానికి వెళ్ళిపోవాలి. కానీ నేను దేవునికి వాక్యములో ధ్యానిస్తూ ఉంటాను కనుక ఈ రోజుకి కూడా నేను మరణాన్ని జయించానని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకట అంటే ఆయన వాక్యమే ఉన్నాడు యేసుక్రీస్తు, ఆయనలో జీవం ఉంది. అది వాక్యమును ధ్యానించేవారు రోజు ఉదయకాల సమయమున మెడిటేషన్ చేయవారు. మెడిటేషన్ అంటే మనసులో కళ్ళు మూసుకొని ఇది ఆకాశం వైపు చూడడం కాదు.
దేవుని వాక్యాన్ని హృదయంలో ధ్యానించుకోవాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవాలి. ధ్యానించుకుంటే ఏమవుతుందట అంటే, లేకపోతే దేవుని వాక్యాన్ని చదివి దాన్ని ధ్యానించుకొని దాని అవసరత, దాని పరిస్థితులన్నింటినీ కూడా ఎలాగ ఉపయోగించుకోవాలని అట్లా ధ్యానించుకుంటూ దేవుని సన్నిధిలో వాక్యం నీ గుండెల్లో నింపుకుంటూ కంఠస్థ పెట్టుకుంటూ ఉంటే ఏమవుతుందట ప్రిమిట్ వలన ఆ వాక్యములో జీవం ఉంది. ఆ జీవము ఏమవుద్దట అంటే మనుషులకు వెలుగై ఉందని మాట ఉంది. కానీ ఆ జీవం ఏమైందో రోమపత్రిక 2వ అధ్యాయంలో 8వ అధ్యాయం 2వ వచనం, రోమపత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో క్రీస్తు యేసునందున్న జీవమునుచు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను. ఏమంటున్నాడు? క్రీస్తు యేసునందు జీవమునుచు ఆత్మ యొక్క నియమం అంటే యేసుక్రీస్తు వాక్యం అయితే ఆయనలో జీవమునుచు ఆత్మ యొక్క నియమం అట. పాప నియమము నుండి ఇటు మరణ నియమము నుండి అంటే మరణకర రోగముల నుండి, మరణం నుండి, మరణకర రోగముల నుండి కూడా రక్షించగల జీవం అది. నా రక్తాన్ని శుద్ధి చేసింది, నా ఆరోగ్యాన్ని బాగు చేసింది. మొన్న ఒక అయ్యగారిని ఆ యొక్క ప్యాథనైజర్ కూర్చుని అడిగినప్పుడు, అయ్యగారు నా వయసు ఎంత అనుకుంటున్నారంటే మా సరదా మాట్లాడుకున్నప్పుడు, సార్ మీది 47, 46 ఆ రేంజ్లు ఉన్నారండి అన్నారు. అయ్యా ఇప్పటికి నేను 54 నేను టచ్ చేస్తున్నానండి అన్నాను. అంటే మంచి ఆరోగ్యకరంగా ఉన్నారండి అంటే దానికి కారణం ఏంటట? వాక్యపు ధ్యానములో వాక్యంలో ఉండే జీవము నా దేహంలోనికి వచ్చి నాలో ఉండే జీవకణాలని యాక్టివేట్ చేస్తుంది. హల్లెలూయా. నాలో ఉండే మరణతుల్యమైన కణాలని ఏం చేస్తుందట? నశింప చేస్తుంది. నా జీవకణాలు యాక్టివేట్ చేస్తుంది. కనుక ఈ రోజు వరకు కూడా ఆరోగ్యంగా ఉండగలిగాను. ఎప్పుడు 2015-16లో చనిపోవాలి, ఎయిర్పోర్ట్ బాప్టిజం చేసినప్పుడే. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, ఆయన వాక్యముని దివారాత్రులు ధ్యానించినట్టే వాక్యమును ప్రేమించడం. వాక్యమును ప్రేమిస్తే మొదటి లాభం ఏంటట? నీ గుండెలకు జీవం, ఆనందం, పాజిటివ్నెస్ పెరిగిపోతుంటుంది. నీ జీవపు కణాలు బ్రతుకుతాయి ఒకటైతే. రెండోదిగా నువ్వెంత బలహీనుడివైనా, ఎంత భక్తిహీనుడివైనా, ఎంత పాపివైనా, మాన్పలేని అలవాట్లు కలిగి ఉన్నవాడివైనప్పటికీ కూడా ఈ క్రీస్తు యేసునందున్న జీవం అంటే వాక్యమునందున్న జీవమును ఆత్మక నియమము నీలోనికి వచ్చి నీ భక్తిహీనతను తొలగిస్తుంది, నీ బలహీనతను తొలగిస్తుంది, నీ చెడు అలవాట్లకు బానిసయ్యే ఆ లక్షణాన్ని కూడా తొలగిస్తుంది. అది ఆయన పని. నేను అన్నాను యేసు ప్రభు నమ్ముకున్న రోజు, అయ్యా నేను నమ్ముకోవాలంటే పరిశుద్ధంగా ఉండాలంటే నా వల్ల కాదు, నేను ఎంత పాపినప్పుడు కనబడుతుంది, కానీ నేనైతే అలా నువ్వు అనుకున్న రీతిగా బ్రతకలేనంటే ఆయన మాట అన్నాడు. ఏమన్నాడంటే, నేను చచ్చిపోవడానికి వెళ్ళాను ఆ రోజు. దుష్టుడైన మానవుడా, నువ్వు మరణించుట చేత నాకు ఎంత మాత్రం సంతోషం లేదు. నా టైటిల్ ఏంటండి? దుష్టుడా అని నా టైటిల్. నేను దుష్టుడిని, మంచోడిని కాదు. నా తల్లిదండ్రులు చేర్చుకునేవారు కాదు. నా అన్నదమ్ముడి దగ్గరికి వెళ్తే ఏమన్నాడు తెలుసా? ఎరా ఇంగిలి ముద్దలు తినడానికి వచ్చావు మా దగ్గరికి అన్నాడు. నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఏడిస్తే కనీసం ఖాతరు చేయలేదు, ఇంట్లోకి తీసుకెళ్ళి అన్నం పెట్టలేదు. నా తల్లి నా చెడు అలవాట్లు బట్టి అందరూ నన్ను అసహించుకుంటున్నారు, అందరూ వద్దంటున్నారని నా తల్లి చాలిచ్చేది కాదు. నేనుండే ఆ యొక్క రౌడీజాన్ని బట్టి బొబ్బిలి ఐటీఐలో చదువుతూ ఒక ప్రక్క ఉండేవాడిని. స్నేహితులు మాత్రం తప్ప ఎవరు నన్ను చేరదీసేవారు కాదు. అలాంటి పరిస్థితుల్లో చనిపోవటానికి వెళ్ళినప్పుడు ఆ దేవుడితో వెళ్ళినప్పుడు ఏమన్నాడంటే ఆయన, నీవు నా వైపు తిరుగుము, నేను నీకు నూతన హృదయాన్ని ఇస్తాను, నూతన స్వభావాన్ని కలుగు చేస్తాను, రాతి గుండె తీసివేసి మాంసపు గుండె నీకు ఇస్తాను, నా ఆత్మను నీ యందుంచి నా విధులను కట్టడలు అనుసరించడానికి నేను చేస్తాను అన్నాడు. ఇక్కడేముందట? మళ్ళీ ఇంకో మాట అన్నాడు, నా వాక్యమును నీ యందుంచి నిన్ను మార్చుకుంటాను, నువ్వు చెడ్డవాడివి కాదు, మంచివాడిగా మార్చుకుంటాను, అందుకే నిన్ను ప్రాణం పెట్టినంతగా ప్రేమించాను ఇదిగో అని చెప్పి సిలువలో రక్తపు ముద్దగా కనబడ్డాడు. అంటే ఇప్పుడు అర్థం ఏంటట? నా జీవమును ఆత్మక నియమము నీలో పంపిస్తాను, పంపించి నీ పాపములు రక్తం వలె ఎర్రనమైనను, లేకపోతే కెంపుల వలె ఎర్రనమైనను, గొరుబొచ్చు వలె హిమ వలె తెల్లగా చేస్తాను అన్నట్లుగా ఆయన మాట్లాడాడు ఆ రోజు. ఆ మాటలు మొట్టమొదటి ఆయనతో నా ప్రేమికుడైన యేసుక్రీస్తు వారితో ఉండే నా సంభాషణలో నా బ్రతుకును మార్చే మాటలు నా జన్మల గుర్తుండిపోతాయి. హల్లెలూయా. అది ప్రేమించడం అంటే. గనుక ఇప్పుడు జరిగినది ఏంటట అంటే ప్రిమిట్ వలన ఆయన ఆత్మ జీవుని ఆత్మక నియమము వాక్యంలో ఉంది. ఆ నియమము నాలోకి వచ్చి నా భక్తిహీనతని, నా బలహీనతని, నా సమస్తాన్ని కూడా తుడిచివేసేస్తుంది అంతే. ఎందుకట? క్రీస్తు యేసునందు నా జీవుని ఆత్మక నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. పౌలు గారు అంటున్నారు, కానీ నన్ను విడిపించింది. కనుక పౌలు గారు నేను త్వరలో చెప్తాను. కాబట్టి నన్ను విడిపించింది. నేను ఈరోజు పరిశుద్ధమైన దేవుని సేవకుడిగా నిరూపించబడ్డాను. నా మనస్సాక్షి ఎదుట కూడా, చూస్తున్న దేవదూతల ఎదుట కూడా. హల్లెలూయా.
గనుక ప్రియమైన దేవుని జనాంగమ వాక్యం ఏం చేస్తాడంటే 119 కీర్తన 130 చరణములో వాక్యం వెల్లడొకటితో వెలుగు కలుగునని మాట ఉంది. అయితే ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తున్నావో చీకటికర పరిస్థితులు సమస్యలు వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని నువ్వు పలకాలి. పలికేది నేను ఈ మధ్య యూట్యూబ్లో 1 మినిట్ లేకపోతే 3 మినిట్స్ వీడియోగా పెడితే ఎవరూ ఆదరించలేదు. ఆ వాక్యమును పలికితే ఆ వాక్యం యొక్క జీవము మన వ్యతిరేక పరిస్థితుల మీద, మన చీకటికర పరిస్థితుల మీద, లేకపోతే మన చెడు అలవాట్ల మీద ఏం చేస్తుంటే వాక్యం యొక్క జీవం పనిచేసి మనం ఏదైతే పలుకుతున్నామో అది తీసుకొస్తుంది. ఆ పరిచర్య ఉంది. నేను సంఘానికి వెళ్తే మాత్రం ఆ పరిచర్యలో ముందుకు సంఘాన్ని నడిపిస్తాను. కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఏంటంటే వాక్యమును ప్రేమించడం, వాక్యమును ధ్యానించడం, వాక్యమును అప్లై చేసుకోవడం అనేది మనకి వెలుగు పుట్టిస్తుంది. మన ఇంకేంటంటే అంటే చావునకు లోనైన మీ శరీరంలో ఆయన మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపచేయను అంటే ఆత్మ యొక్క నియమం ద్వారా జీవింపజేస్తారంటే మన ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది. కనుక ఈ ఆరోగ్య విషయంలో అదే రీతిగా మన భక్తి అనంత మన పాపం బలహీనతల విషయంలో మనం విజయ పదవిలోకి వెళ్ళాలంటే, విజయగాథతో నింపబడాలంటే తప్పనిసరిగా వాక్యాన్ని ధ్యానించాలి, నీ మీద పలకాలి, నీ ప్రతికూల పరిస్థితుల మీద విడుదల చేయాలి వాక్యాన్ని. అది వాక్యం ధ్యానించడం అంటే. అందుకంటాడు దివరాత్రి నువ్వు వాక్యం ధ్యానించినట్లా నువ్వు చక్కగా ప్రవర్తించదు అని యెహోషువ చెప్తున్నాడు. ప్రవర్తించే లక్షణం ఏంటంటే మనిషి యొక్క యాటిట్యూడ్ అంటే మనిషి యొక్క నైజాన్నే కాదు నడవడిక కూడా మారుస్తుంది. అది చెప్పాడు దేవుడు చెప్పాను కదా, చెప్పాడని ఏంటి, నీవు నా వైపు తిరిగితే నేను నీకు నూతన హృదయం ఇస్తాను, నూతన స్వభావాన్ని కలుగు చేస్తాను, రాతి గుండె తీసివేసి మాసుపు గుండె నీకు ఇస్తాను, నా విధులను కట్టులు అనుసరించేవారుగా నేను మరుచుకుంటాను నా కుమారుడా. నువ్వు దుష్టుడివి, నువ్వు మరణించిన చేత నాకు సంతోషం లేదు, దుష్టులు మరణించిన చేత నాకు సంతోషం లేదని చెప్పే దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు నీ నా రక్షకుడు. హల్లెలూయా. సరే అయిపోయింది. రెండో దానికి వద్దాం రండి. రెండోది ఏంటంటే యేసు వైపు చూచుచు అంటే సహనముతో యెహోవా కొరకు కనిపెట్టుట. యేసు అన్న యెహోవా అన్న ఒకటే. ఏమండి, యెహోవా యాహ్వే అన్న, యెషువా అన్న, యాహ్వే అన్న, యెహ్యే అన్న, యాహ్వే అన్న, యేసు అన్న, యాహ్వే అన్న, ప్రభు అన్న ఒక్కడే, త్రియేక దేవుడు. ఓకేనా? కనుక ఇప్పుడు రెండోది ఏంటంట సహనముతో యెహోవా కొరకు కనిపెట్టుట అంటే విసుకక ప్రార్థన చేయుట. రెండో సోపానం క్రైస్తవ విజయములకు రెండో సోపానం విసుకక లేకపోతే ప్రార్థన చేయట, లేకపోతే సహనముతో యెహోవా కొరకు కనిపెట్టుట. అంటే దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ నెగటివ్ ఎమోషన్ ఆర్ ఇరిటేషన్. దేర్ ఇస్ నో ప్లేస్. ఆ ప్రార్థనలో సమాధానం ఇచ్చినంత వరకు విసుగుగా అంటే ఇరిటేషన్ లేకుండా నువ్వు ప్రార్థన చేయట, లేకపోతే నెగిటివ్ ఎమోషన్స్ ప్రతికూల ఎమోషన్గా ఉద్రేకాలు భావోద్రేకు గురైపోయి దేవుడు నాకు ప్రార్థన పెట్టలేదు, ఏమీ చేయట్లేదు అని అనుకోక నువ్వేం చేయాలంటే యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుట. సహనముతో వెయిటింగ్ పేషెంట్లీ ఫర్ ద లార్డ్ ఈజ్ ప్రాపర్ ప్రేయర్. అంతేగాని అన్ని విషయాలు కలుపుకుని ప్రార్థన కాదు, దేవుని దగ్గర కనిపెట్టడం కాదు. నువ్వు ఏ విషయంలో ఓడిపోతున్నావో, ఏ విషయంలో అవసరమైందో, ఏ విషయంలో సమస్య ఉందో, ఏ విషయంలో అసాధ్యకరమైన పరిస్థితులు కనబడుతున్నాయో ఆ విషయంలో జరిగినంత వరకు విసుగక విడువక ప్రార్థన చేయాలి. అది కనుక అలా ప్రార్థన చేస్తే ఏమవుతుందట అంటే నీరసమైపోతున్నామండి అంటావేమో, రండి అలాగా విసుగక అంటే వెయిటింగ్ పేషెంట్లీ ఫర్ ద లార్డ్ ఏం చేస్తుందో 3 గొప్ప విషయాలు చేస్తుంది. దానివల్ల మనం ఎటువంటి విజయం పొందగలమో చూద్దాం రండి దేవునికి వాక్యంలోనికి రండి. యెషయా గ్రంథం 40 అధ్యాయంలో, యెషయా గ్రంథం 40 అధ్యాయము 31లో ఇలా ఉంది. యెషయా గ్రంథం 40 అధ్యాయము 31 వచనంలో ఇలా ఉంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మశెల్లక నడిచిపోవుదురు అన్న మాట ఉంది. గనుక ప్రియమైన వారు అంటే అర్థం ఏంటంట, యెహోవా కొరకు సహనముతో కనిపెట్టడం అంటే వితౌట్ ఇరిటేషన్ ఆర్ వితౌట్ నెగిటివ్ ఎమోషన్, వితౌట్ నెగిటివ్ వర్డ్స్ మనము దేవుని సన్నిధిలో ఆ పరిస్థితి సాధ్యమైనంత వరకు ఆయన ఇన్వాల్వ్మెంట్ కొరకు కనిపెట్టాలి. మనం ఏమీ లేదు, ముఖ్యమంత్రి దగ్గరికి విన్నపాలు తీసుకెళ్ళినా,
లేకపోతే ఎమ్మెల్యే గారి దగ్గరికి, ఎంపీ గారి దగ్గరికి వినపాలు తీసుకెళ్ళి వాళ్ళు వెంటనే నువ్వు వెళ్ళావు కదా వచ్చి బయటకు వచ్చారు. వాళ్ళ సమయంలో వారు వస్తారు, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అయితే ఆ సమస్య పరిష్కారం అవుతుందని విశ్వాసంతో మనం వెళ్తాం. అలాగే దేవుడి దగ్గరికి కూడా మన ప్రార్థనలో దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తాం? ఎందుకు ప్రార్థన చేయాలంటే, ప్రభువా ఈ సమస్యలో నువ్వు కలుగు చేసుకోండి, మీరు కలుగు చేసుకోండి, ఈ సమస్యల్లో ఈ పరిస్థితుల్లో కొన్ని కలుగు చేసుకొని నాకు విడుదలవ్వండి ప్రభువా, ఎందుకంటే దైవిక శక్తి నీకే ఉంది కానీ మాకు లేదు కనుక నీవు కలుగు చేసుకోండి ప్రభువా అని ప్రార్థన చేస్తాం. మరి ఆయన కలుగు చేసుకొని ఆ సమస్యలు సాల్వ్ అయినంత వరకు నువ్వు కనిపెట్టాలి కదా. కనిపెట్టావు, 2-3 రోజులు ప్రార్థన చేస్తావు, దేవుడికి ఇంకేం ప్రార్థన చేస్తామండి, అయిపోయింది. మనిషికి అవి మానుకొస్తాయి, దేవుని తీసుకెళ్ళాలి అంటారు మరి కొంతమంది. కనుక అయితే దేవుని దగ్గర సహనంతో కనిపెట్టకుండా కనీసం రోజులో కనీసం గంటైనా నీ వ్యక్తిగత సమస్య కొరకు రోజుకు గంట, ఉదయం గంట, సాయంత్రం గంట ప్రార్థన చేస్తున్నామంటే నీకెంతసేపు నెగిటివ్గా ఆలోచించుకుంటూనే టైం ఖర్చు పెడతావు. నెగిటివ్ పరిస్థితులు నీ హృదయం నింపుకోవట్లోనే టైం ఖర్చు పెడతావు. దుఃఖంతో భయంతో నింపుకోవటానికే టైం ఖర్చు పెడతావు. కానీ ఆ దుఃఖంతో భయంతో నింపుకునే బదులు దేవుని ఇన్వాల్వ్మెంట్ కొరకు దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని బద్దలు కొట్టడానికి, నీ హృదయాన్ని పరవటానికి నువ్వు ఇష్టపడవు. కనుకని నువ్వు ఓడిపోతున్నావు క్రైస్తవుడా. కనుక రెండవ సోపానం, క్రైస్తవ విషయానికి 2వ సోపానం ఏంటంటే వెయిటింగ్ పేషెంట్లీ ఫర్ ద లార్డ్. అంటే వితౌట్ ఇరిటేషన్ యూ షుడ్ వెయిట్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో నువ్వు ఎదురు చూడాలి. ఆయన ఇన్వాల్వ్మెంట్ కలుగు చేసుకుని నీకు రక్షణ ఇచ్చినంత వరకు కూడా నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎలా చేయాలనేది మీకు తెలియకపోతే కీర్తన బాగా పట్టుకోండి. కీర్తన బాగా ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క రోజు ప్రార్థనగా పెట్టుకోండి. ఒక్కొక్క కీర్తనలో ఒకటో కీర్తన నుండి ఆ శ్రమలకి అన్ని బౌళ్ళు ఉంటాయి, పట్టుకోండి. ఒకరోజు ఒక్కొక్క కీర్తన పట్టుకొని దాని ప్రకారం నీ జీవితంలో ఉండే ప్రతికూల పరిస్థితి తలుచుకొని దాని నుండి విశ్వాసం, దాని నుండి ధ్యానం చేసుకుంటూ ప్రార్థన చేస్తే, అంటే వాక్యానుసారమైన ప్రార్థన చేస్తే వాక్యంలో ఉండే జీవముని కలుగుతుంది ఓ ప్రక్క. ఇక ప్రార్థన చేయడం వల్ల ఏంటట యెహోవా కొరకు కనిపెట్టేవారు నూతన బలం పొందుతారు. అంటే నీ బలము రెన్యూ చేయబడుతుంది. నీ బలము whoever waiting patiently for the Lord, their strength will be renewed with God's power. దేవుని శక్తి చేత వారి బలము రెన్యూ చేయబడుతుంది. అంటే అర్థం ఏంటంటే నువ్వు విసుగక అనేక ప్రార్థన చేస్తుంటే దేవుడు తన శక్తి చేత నీకు బలాన్ని, నీ యవ్వనాన్ని, నీ ఆరోగ్యాన్ని అంతటి కూడా బాగు చేస్తాడట. ప్రార్థన ఉండే దేవుని సన్నిధిలో విసుగక ప్రార్థన చేసేదాన్ని ఉండే మర్మము, పవరు అది. విసుగగా ప్రార్థన చేస్తే నీకు నూతన బలం పొందుతావు, నూతన బలం పొందుతావు. కనుక యూ షుడ్ వెయిట్ పేషెంట్లీ ఫర్ ద లార్డ్, దెన్ ఆటోమేటికల్లీ యువర్ హెల్త్ విల్ బి గుడ్. ఓకేనా? కాబట్టి మొదట ఈ మర్మము తెలియక ఎక్కువసేపు ప్రార్థనలు ఏంటి, ప్రార్థన 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 అంటారు సంఘంలోని, ప్రార్థన 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 అంటారు ఇంట్లోని, ప్రార్థన ప్రార్థన అంటారు కుటుంబ ప్రార్థనలోని. ఎంతసేపా ఏంటిది అనుకుంటారేమో. నువ్వు ఎంతసేపు దేవుని సన్నిధిని కనిపెడితే అంతసేపు నీకు బలం, నీకు ఆరోగ్యం. ఒకటోదిగా దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ వెయిటింగ్ పేషెంట్లీ ఫర్ ద లార్డ్. ఓకే, రెండోది ఏంటంటే వెయిటింగ్ పేషెంట్లీ ఫర్ ద లార్డ్ ఈజ్ ఇన్స్పైరింగ్ గాడ్స్ గుడ్నెస్. విలాప వాక్యములు 3:25 విలాప వాక్యములు ఒక్క నిమిషం. విలాప వాక్యములు 3:25-26 ఇలా ఉంది. ఏముందట చూద్దాం రండి. తను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తను వెతికిన వారి ఎడల ఆయన దయచూపువాడు. అంటే వెయిటింగ్ పేషెంట్లీ ఫర్ ద లార్డ్ ఈజ్ ఇన్స్పైరింగ్ గాడ్స్ గుడ్నెస్. యెహోవా దయాళుడు అంటే నువ్వు సహనముతో కనిపెట్టి ప్రార్థన చేస్తుంటే దేవుని యొక్క గుడ్నెస్ని, ఆయన దయను ఇన్స్పైర్ చేస్తుంది నీ ప్రార్థన. అంటే దేవుని
వైపు నిన్ను తిప్పుతుంది, దేవుని నీ వైపు తిప్పి నీ సమస్య వైపు తిప్పుతుంది. వెయిటింగ్ పేషెంట్లీ ఫర్ ద లార్డ్ అంటే విసుగగా ప్రార్థన చేయడం, సహనముతో ప్రార్థన యెహోవా కొరకు కనిపెట్టడం, ప్రార్థన చేయడం అనేది అలా చేశాడు. కనుకనే రెండోసారి ఎవరు దావీదు తన సింహాసనాన్ని స్వాధీనపరచుకోగలిగాడు. జగటికల దొంగ ఊబిలో నుండి ఆయన బయటికి లేవనెత్తగలిగాడు. ఆయన ఏడ్చుకుంటూ కొండకెక్కిపోయిన 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో ప్రకారం చూస్తే కొండకెక్కిపోయినట్టు దావీదు మరలా తన రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు అని చెప్తున్నాడు. యెహోవా నా నోట అంటే 40 కీర్తన 1-3 చరణాల యొక్క ఫలితం, ఆ కీర్తన అంతా కూడా అదే ఫలితం. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క గుడ్నెస్ని నీ ప్రార్థన జీవితం వెయిటింగ్ పేషెంట్లీ ఫర్ ద లార్డ్ ఈజ్ ఇన్స్పైరింగ్ గాడ్స్ గుడ్నెస్ డ్యూ టు దట్ God is involving in your situation, terrible situation. If God involves in your situation, from that situation you will be that you would be delivered. ఏమంటారు? ఓకేనా? సరే రండి తర్వాత చూద్దాం. అంటే రెండోది ఏంటంటే దేవుని సన్నిధిలో సహనంతో కనిపెడితే ఏమవుద్దట? దేవుని దయను రేపుతుందట రెండోది. మూడోది ఏంటట అంటే ప్రియమైనవారా, వెయిటింగ్ పేషెంట్లీ ఫర్ ద లార్డ్ ఈజ్ ఇన్హెరిటింగ్ గాడ్స్ ప్రామిసెస్. హెబ్రీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 12వ వచనంలో ఏముందటంటే ప్రియమైనవారా, దేవుని వాగ్దానాన్ని స్వతంత్రింపజేస్తుందట దేవుని సహనంతో కనిపెట్టే ప్రార్థన. మరి దేవుని వాగ్దానాలు నీ పట్ల నెరవేర్చబడితే నీ ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోయినట్లే. ప్రతికూలతల విషయంలోనే దేవుడు వాగ్దానాలు ఇస్తాడు. కనుక వెయిటింగ్ పేషెంట్లీ ఫర్ ద లార్డ్ ఈజ్ ఇన్హెరిటింగ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఆర్ గాడ్స్ ప్రామిసెస్ అకార్డింగ్ టు హెబ్రీయులకు రాసిన పత్రిక హీబ్రూస్ 12th verse. ఓకే, కాబట్టి రెండోది ఏంటట? యేసు వైపు చూచుచు అనగా సహనముతో యెహోవా కొరకు కనిపెట్టట. యెహోవా కొరకు కనిపెడితే ఉండే బలం ఏంటట? నీ బలము, నీకు స్ట్రెంగ్త్ అనేది నువ్వు నూతన బలం పొందుతావంట. తర్వాత యెహోవా కొరకు కనిపెడితే ఆయన దయను రేపుతుందంట. ఆ తర్వాత ఆయన ఇచ్చిన వాగ్దానాలను స్వతంత్రించుకున్నట్టుగా చేస్తుందంట ప్రార్థన. కనుక విసుగుగా ప్రార్థన చేయాలి. కుటుంబ ప్రార్థన కావచ్చు, సమస్యల విషయంలో ప్రార్థన కావచ్చు, అందరి కొరకు అన్ని విషయాలు చేస్తే కాదు అది ప్రార్థన అనేది. ఓకే, తర్వాత చూస్తే మూడోది ఏంటంటే అంటే పరిశుద్ధ జీవితము. మూడో సోపానం. క్రైస్తవ విజయమునకు 4 సోపానాల్లో మూడోది ఏంటంటే పరిశుద్ధ జీవితము. పరిశుద్ధ జీవితం అంటే నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధుడిగా ఉండండి అని యేసుక్రీస్తు ప్రభు వారు తన లేఖనాల్లో తెలియజేస్తున్నారు. అయితే పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో ఉన్న మాటల ప్రకారంగా చూస్తే మనం ఏం చేయబడాలంటే పరిశుద్ధుడిగా ఉండాలి. కానీ దావీదు గారు ఏడుస్తున్నారు. దావీదు గారు 5వ కీర్తనలు ఏడుస్తున్నారు. 2వ చరణంలో వేకునే ప్రార్థన చేస్తున్నారు. అని ఆర్తధ్వని ఆలకించు అంటున్నారు 5వ కీర్తన 2వ చరణంలో. 3వ చరణం వేకునే నిన్ను ప్రార్థించున్నాను, నిన్నే ప్రార్థించున్నాను అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఒక 6 రకాల గుణాలు చెప్తున్నాడు. ఆ తర్వాత నేను నీ సన్నిధిలో ప్రవేశించి నీ పరిశుద్ధాన్ని దీక్షించి నమస్కరిస్తున్నాను అంటాడంటూ ఏమంటాడంటే యెహోవా నీ నీతి అనుసారంగా నన్ను నడిపించు అని ఏడుస్తున్నాడు. ఏమంటున్నాడు? నా ప్రాణకేక అంటున్నాడు 2వ చరణంలో. ఆర్తధ్వని అంటే ప్రాణకేక. నా ఆర్తధ్వని ఆలకించటండి. ఏ విషయంలో? నువ్వు దుష్టత్వం చూసి ఆనందించే దేవుడు కాదు, చెడుదనమునకు నీకు చోట్లేదు, డాంబికలు నీ సరిది నిలువలేరు, పాపం చేయవరదు నీకు అసహ్యులు, అబద్ధము కపటం చూపిన అర్హత్య జరిగించేవారు యెహోవాకు అసహ్యులు అన్నట్లుగా ఇలాగ 6 రకాల గుణాలు నన్ను వెంబడిస్తున్నాయి. కానీ యెహోవా నీ నీతనుసారి నన్ను నడిపించు ప్రభువా, అవి నీకు ఇష్టమైనవి, అలాగే నేను జీవిస్తే నేను కూడా దూరం అయిపోతాను. అయ్యో యెహోవా నీ నీతనుసారి నన్ను నడిపించని దావీదు భక్తుడు ఏడుస్తున్నాడు 5వ కీర్తనలో. పరిశుద్ధమైన జీవితం జీవించలేక. ఇంకేమంటున్నాడట 52వ కీర్తన అనుకుంటాను, 50-52 కీర్తనలో నీ పరిశుద్ధ ఆత్మను నా ఎదురు నుండి తీసివేయకు దేవుడా అని ఏడుస్తున్నాడు ప్రభువాని. నీ పరిశుద్ధాత్మను ఆయన నుండి తీసివేయొద్దు అంటున్నాడు. ఎందుకంటున్నాడు చూద్దాం. కాబట్టి ఒక్కొక్క దావీదు గారు పాప విషయంలో స్పందన కలిగి అయ్యో నేను వీటికి మునిగిపోతున్నాను, నన్ను నీ నుంచి దూరం చేస్తున్న ఈ 6 రకాల గుణాలని 5వ కీర్తనలు ఏడుస్తే
పౌలు గారు రోమపత్రిక 7వ అధ్యాయం 23-24 వచనాల్లో, అయ్యో ఇట్టి మరణములకు లోనుకి శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును అని ఏడుస్తున్నారు పౌలు గారు. ఇద్దరు కూడా ఏడుస్తున్నారు. ఇట్టి మరణములకు లోనుకి శరీరం నుండి అంటే నేను చేయకూడని చెడు చేస్తున్నాను, చేయాలనుకున్న మంచి చేయలేకపోతున్నాను. కారణం ఏంటంటే నాలో ఒక నియమము దాగి ఉంది. అది నన్ను దానికి లోపరుచుకుని, నా మనసులో ఉన్న ధర్మశాస్త్రం పోరాడి నన్ను దానికి లోపరుచుకొని నన్ను బానిస చేసేస్తుంది కనుక నేను మంచిగా జీవించలేకపోతున్నానని పౌలు గారు ఏడుస్తున్నారు. మరి అట్లాంటప్పుడు పరిశుద్ధమైన జీవితానికి వస్తుంది. చాలామంది ఏమనుకుంటున్నారంటే, అవును పౌలు గారు ఏడుస్తున్నారు, పౌలు గారే దావీదు గారు ఏడుస్తున్నారు, మరి నీకు నాకేంటండి, మనం జీవించగలమా పరిశుద్ధమైన జీవితం అంటే అని సర్ది పెట్టుకుని వెచ్చలవిడి జీవితం జీవించి దేవునికి దూరం అయిపోయిన వారు ఉన్నారు. కానీ ఆ ఏడుస్తున్న పౌలు గారే ఏమంటున్నారు? 8వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం అంటే, కాబట్టి క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అంటున్నాడు. అంటే పాపం చేయొచ్చు అని అర్థమా? కాదు. కింద ఒక మాట ఉంది 2వ చరణంలో, ఏంటట? క్రీస్తునందున్న జీవమును ఆత్మిక నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించును. ఆ నియమము నాలోకి వచ్చేసింది గనుక ఆ నియమమే నన్ను విడిపిస్తుంది గనుక నాలో పాపాన్ని, నాలో భక్తి, నాలో బలహీనతల్ని అన్నింటిని తొలగిస్తుంది. కాబట్టి క్రీస్తునందున నాకు ఏ శిక్ష విధి లేదని ఒక సొల్యూషన్ కనిపెట్టి ఈయన పౌలు గారు మాట్లాడితే, అక్కడ దావీదు గారు ఏమంటారట? నీ పరిశుద్ధాత్మను నా ఎదురు నుండి తీసివేయొద్దు అంటే అర్థం ఏంటట? నేను జీవిస్తున్న ఆత్మీయ జీవితానికి మూలము పరిశుద్ధాత్ముడే. హల్లెలూయా. ఆయనందున జీవుని ఆత్మక నియమము నన్ను నీకు ఇష్టమైన వాడిగా, నీ హృదయానుసారుడిగా నన్ను నడిపిస్తుంది. కాబట్టి నీ ఆత్మనాయకుని తీసివేయదని దావీదు గారు కనిపెట్టారు ఆ సూత్రాన్ని, ఆ క్లూని. ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు ఏంటి? ఆత్మ పరిశుద్ధాత్ముడు అంటే అర్థం ఏంటట? క్రీస్తునందున జీవుని ఆత్మక నియమట పాపము అయ్యో అని ఏడిపింప చేస్తున్న పాప నియమము నుండి, అయ్యో అని ఏడిపింప చేస్తున్న మరణ నియమము నుండి విడిపించును అని సూత్రం అనేది డిక్లేర్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఏంటట అంటే ప్రియమైనటువంటి వారా, మరి పరిశుద్ధ జీవితం జీవించాలంటే ఏం చేయాలట అంటే ఇక్కడ చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో ఏంటంటే 15వ అధ్యాయం 4వ వచనంలో, ద్రాక్షవల్లిలో తీగ నిల్చుంటేనే కానీ తనంతా తను ఫలించలేదు, అలాగే మీరు నా యందు నిల్చుండాలని మాట్లాడతాడు. ఆడిన తర్వాత అంటే అర్థం ఏంటంటే, ద్రాక్షవల్లి యొక్క తీగ ఏం చేస్తట? ద్రాక్షవల్లి యొక్క కాండం నుంచి వచ్చే జీవంలో పాలు పప్పులు పొందుతుంది కనుక పచ్చగా ఉంటుంది. అంటే అంతేగాని ద్రాక్షవల్లి నుండి వేరే అయిపోయి నేను ఫలిస్తాను పచ్చకుంటానని ఉండలేదు, ఎండిపోయిందే కాల్చబడుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే క్రీస్తునందున జీవుని ఆత్మక నియమము క్రైస్తవులైన నీలోడికి నాలోనికి వచ్చి మనల్ని పాపము నుంచి విడిపించి జయింపచేసేదిగా కనబడుతుంది అక్కడ మనకి. కనుక పరిశుద్ధమైన జీవితం ఎలా కలిగి ఉండాలి అంటే 2 విషయాలు చూపిస్తాను. 2 విషయాలు ఏంటి? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో, నిత్యునిగా ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము అని మాట ఉంది. నిత్యునిగా ఆత్మ ద్వారా యేసుక్రీస్తు వారట తను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్నారు. అంటే యేసుక్రీస్తు దేవుడు కానీ శరీరంగా వచ్చాడు కదా. శరీరంలో నిరూపించబడాలంటే ఎవరట? నిత్యునిగా ఆత్మ ద్వారా. అంటే పరిశుద్ధమైన ఆత్మ అంటే జీవుని ఆత్మక నియమం అట మనిషిలో మానవుడుకున్న మనలో పాప మరణముల నియమం నుంచి విడిపిస్తుంది. కనుక యేసుక్రీస్తు వారట నిర్దోషిగా నిరూపించబడటానికి దోహదపడేది ఏంటట అంటే ప్రియమైనటువంటి వారా ఏంటది చూద్దాం. మరొకసారి చదువుతాను చూడండి. నిత్యునిగా ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము అని మాట ఉంది. అంటే పరిశుద్ధాత్మ జీవము మనలో పని చేయాలి. పని చేస్తే ఏంటట? మన నిర్దోషం అవుతుంది దేవుని ఎదుట. నువ్వెంత భక్తిహీనుడైనా పర్వాలేదు, ఎంత పాపమైనా పర్వాలేదు, ఎంత చెడువాడువైనా పర్వాలేదు, పరిశుద్ధాత్మ జీవము నీలో ఉంటే ఏం చేయబడదట? ఆటోమేటిక్గా ఆ చెడు అలవాట్లు దూరం అవుతాయి, నాకు దూరమైనట్లుగా. ఆ చెడు లక్షణాలు పాపము ఇక యజమాషినిలో నుంచి దూరం అవుతుంది. యేసు ప్రభు వారికి నిత్యునిగా ఆత్మ అవసరమైంది. తర్వాత అదే యేసు ప్రభు వారికి రోమపత్రిక 1వ అధ్యాయంలో చూద్దాం రండి. రోమపత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 6వ వచనం అనుకుంటాను, ఏకంగా ఉంది ఇక్కడ 6-7 వచనాలు ఇలా ఉంది. ఏంటట అంటే, శరీరమును బట్టి యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా నిరూపించబడ్డాడు. అంటే
యేసుక్రీస్తు దేవుడు, కానీ ఆయన నిరూపించబడాలి కనుక ఆయన ఆత్మ, ఆయన దేవుడు, ఆయన ఆత్మ, ఆయన వాక్యం. ఇక్కడ మనకి మాదిరి ఏంటంటే విశ్వాసులకు అవసరమైనది పరిశుద్ధాత్మిక జీవం అవసరం. ఆ జీవంతోనే యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా ప్రభావంతో నిరూపించబడ్డాడు. ఈరోజు నన్ను నేను నమ్మలేను కానీ పాపము లేకుండా కంట్రోల్గా ఉండగలుగుతున్నాము అంటే పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్మ జీవమే నన్ను ఈరోజు వరకు ఎలా నిలబడుతుంది, నిర్దోషంగా నిలబెట్టగలుగుతుంది, పరిశుద్ధంగా నిలబెట్టగలుగుతుంది. కానీ నా వ్యక్తిగత జీవితంలో నేను మంచివాడిని కాదు, కానీ ఆ జీవము యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడిగా ప్రభావంతో నిలబెట్టిన పరిశుద్ధాత్ముడు నీకు నాకు అవసరం. ఎందుకంటే ఆయనలో జీవం ఉన్నది. ఆ జీవము చేత పాప మరణముల నియమములు, భక్తిహీనత నియమము, లేదా చెడు అలవాట్ల యొక్క నియమము, వీటన్నిటి నుంచి విడుదల నీకు కలుగుతుంది. క్రీస్తున్న జీవనచాత్మక నియమము. తద్వారా మాత్రమే నీవు నేను పరిశుద్ధంగా ఉండాలి. మరి ఆ జీవనచాత్మక నియమము నీలోనికి నాలుగు రావాలంటే, పరిశుద్ధాత్మ అభిషేకం రావాలంటే ఏం చేయబడాలట? నువ్వు ప్రార్థనలో మోషే 40 దినాలు ప్రార్థన చేసినప్పుడు ఎలాగైతే మహిమతో నింపబడ్డాడో, ఆ మహిమ అంటే పరిశుద్ధాత్మక అభిషేకం జీవము నీ శరీరం అంతా నింపిపోతుంది. వాక్యం ఎప్పుడైతే నువ్వు ధ్యానిస్తున్నావో అందులో నుంచి వచ్చిన వాక్యం నుండి వచ్చిన జీవనచాత్మక నియమము నీలోనికి వస్తుంది ప్రతిరోజు కూడా. తర్వాత ఏంటంటే నువ్వు ఆరాధన చేయాలి. నువ్వు ఆరాధన చేస్తుంటే పరిశుద్ధాత్ముడు నీలోనికి దిగి వస్తాడు. నీలో ఉన్నాడు కూడా, దిగి రావడం కాదు, నీలో ఉన్నాడు. ఆయన పొంది ఆయన దేవునికి శక్తి, ఇంకా ఆయన మహిమ నీలోనికి, నీ మీదకి వస్తుంది, నీలోనికి వస్తుంది పైనుండి. అప్పుడు ఏం చేయబడతావు అంటే కంప్లీట్గా నువ్వు డివైన్ కంట్రోల్లోనికి వెళ్ళిపోతావు. నువ్వు ఎప్పుడైతే డివైన్ కంట్రోల్కి వెళ్ళిపోయావో నీలో ఉండే పాపపు కోరికలు, చెడు అలవాట్లు, చెడు కోరికలు, చెడు ఆలోచనలు అన్నీ కూడా క్రమేపీ దూరమై నీవు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలుగుతావు. కాబట్టి ఏంటంటే పరిశుద్ధమైన ఆత్మను బట్టి పరిశుద్ధంగా జీవించడం అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తుని యేసు వైపు చూచుచు అంటే పరిశుద్ధమైన జీవితం. అంటే యేసుక్రీస్తు నిత్యుడిగా ఆత్మ ద్వారా తనతో నిర్దోషిగా ఎంచబడ్డాడు, నిరూపించుకున్నాడు. ఆ పరిశుద్ధమైన ఆత్మను బట్టి ఆయన దేవుని కుమారుడిగా ప్రభావంతో నిరూపించబడ్డాడు కనుక ఆయన వైపు చూచు అంటే ఏంటి? ఆ వాటి వైపు చూచుచు నీవు కూడా పరిశుద్ధంగా ఉండగలగాలంటే తప్పనిసరిగా వాక్యము, ప్రార్థన, ఆరాధన ఎంతసేపు చేస్తావో అంత జీవము నీలోకి వస్తుంది. తెలుసా? రోజునకు ఎన్ని గంటలు ఇవ్వాలి దేవునికి? 2 గంటల 40 నిమిషాలు ఇవ్వాలి దశమ భాగం. ఏంటంట? కుటుంబ ప్రార్థనలు, ఈ ప్రార్థనలు, ఆ ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు, ఫెలోషిప్ ప్రార్థనలు కావు. ఏంటవి? కేవలం ఆరాధన, స్తుతి ఆరాధన. మరలా చెప్తాను, ఆరాధన నీకు రాకపోతే, సరైన ఆరాధన నీకు రాకపోతే ఆ కీర్తన భాగంలోకి వచ్చాయి. కీర్తన భాగంలో ఆయన ఏమై ఉన్నాడు, నీ పరిస్థితి ఏమైంది కనబడుతుంది. నీ పరిస్థితి మీద ఆయన ఎంత గొప్పవాడు ఉన్నాడో కనబడుతుంది. వాటిని చదివి వాటిని ఎత్తిపట్టుకుని ఆరాధన చేయి. హల్లెలూయా. వాక్యానుసరమైన ఆరాధన, ఆత్మతో సత్యంతో ఆరాధించడం అంటే అది. స్తోత్రం చెప్పు, హల్లెలూయా చెప్పు, లేకపోతే మహిమ చెప్పు, స్తుతి చెప్పు, స్తుతి స్తోత్రం అని చెప్తుంటే క్రీస్తునందున జీవనచాత్మక నియమం చేత నువ్వు నింపబడతావు. నీ ఇనెబిలిటీస్ అన్నీ కూడా విల్ బి డిసపేర్డ్. ఏమంటారు? నీ అంటే నీకు అసాధ్యమైన పరిస్థితులన్నీ కూడా సాధ్యపరచబడతాయి. పాపము నీలో జరగదు, నిర్వచించబడదు. పరిశుద్ధాత్మని ఎవడైతే తృణీకరిస్తున్నాడో, పరిశుద్ధాత్మ అనుభవాన్ని ఎవడైతే కాదనుకుంటున్నాడో వాడిని నువ్వు నమ్మొద్దు. ఎందుకంటే వాడు దేవుని సేవకుడిగా, దేవుని కుమారుడిగా ప్రభావంతో నిరూపించబడలేడు. యేసుక్రీస్తుకి అవసరమైంది పరిశుద్ధాత్మక ఆయన ఉనికి, పరిశుద్ధాత్మక జీవం యేసు ప్రభు వారికి అవసరమైంది నిరూపించబడటానికి. కనుక ప్రియ దేవుని జనగమ, పరిశుద్ధమైన జీవితం. 3వది, 4వది చెప్పి ముగించేస్తాను రండి. 4వది ఏంటంటే యేసు వైపు చూచుచనగా ఆయన మాటలు నీ యందు నిలిచి ఉండుట. యేసు వైపు చూచనగా ఆయన మాటలు నీ యందు ఏంటంటే నిలిచి ఉండుట. యేసు వైపు చూచనగా ఆయన మాటలు నీ యందు నిలిచి ఉండుట అంటే ఒక మాట నేను మీకు చెప్తాను. ప్రియమైన దేవుని జనాంగమ, ఆయన మాటలు నీ యందు నిలిచుండుట అనే మాట మీకు చెప్తాను. ఏంటట? ఉదాహరణకి మీకు అర్థమవటానికి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభువా నీ నామమున దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అద్భుతాలు చేయలేదా, నీ నామమున స్వస్థతలు చేయలేదంటే అక్రమము చేయవాడా నువ్వెవడనో తెలియదు పో అంటారు. ఎందుకు? నా పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశిస్తాడు తప్ప మిగిలిన వారు ప్రవేశించి నువ్వెవడో నాకు తెలియదు పో అంటాడు యేసు ప్రభువారు. వీళ్ళెవరు? క్రైస్తవులే.
ప్రవచించిన వారు, స్వస్థపరిచిన వారు, చేసిన వాళ్ళే. కానీ వారి యాటిట్యూడ్ ఎలాగుందట, దేవుని చిత్తానికి విరుద్ధంగా ఉంది. కాబట్టి నీ యందు ఆయన మాటలు నిలిచి ఉండడం అంటే అర్థం ఏంటి? యేసు వైపు చూచు అనగా ఆయన మాటలు మీ యందు నిలిచి ఉండుట, ప్రేమికురాలు మాటలు లేక ప్రేమికుని మాటలు నిలిచి ఉండినట్లుగా. ఓకేనా? ఏంటట అంటే ఆ మాటలు ఏమిటి? దేవుని పరలోకముందున్న తండ్రి చిత్తాన్ని నెరవేర్చే మాటలు, తండ్రి చిత్తాన్ని నీలో నిలబెట్టే మాటలు. ఆ మాటలు నీ యందు నిలిచి ఉండిని అట్లా ఏమవుద్దటంటే నువ్వెప్పుడు కూడా రక్షణ పోగొట్టుకోవు, రక్షణ నుండి వైదొలిగిపోవు. కాబట్టి ఆయన మాటలు నీ యందు నిలిచుంటేనే వీటితో పాటుగా ఏమవుద్దట, నీ విజయపదవులు నడుస్తావు. ఏంటో మాటలు చూద్దాం. ఏంటవి? దేవుని చిత్తాన్ని విశ్వాసిలో, సేవకుడిలో, ప్రసంగికుడిలో, భక్తిపరుల్లో నిలిపే, దేవుని చిత్తాన్ని నిలిపే మాటలు. ఆ మాటలు మూడే మూడు మాటలు. ఆ మూడు మాటలు నువ్వు కలిగి ఉంటే చాలు, నీ జీవితం అంతా కూడా దేవుని నుండి వైదొలగవు, దేవుని చిత్తములోనే ఉంటావు. మొదటి మాట ఏంటంటే స్తుతించుడి. మొదటి మాట స్తుతించుడి. ఏమండి? స్తుతించుడి అనే మాట బైబిల్లో కీర్తన భాగంలో ఇన్నిసార్లు రాయబడ్డది. పరిగణలో తీసుకున్నావా? పరిగణలోకి తీసుకోవు. స్తుతించుడి అన్న మాట మొదటిది. రెండోది ఏంటంటే ప్రియమైన వాళ్ళారా, రెండో మాట దీవించుడి. దీవిస్తేనే నీకు విజయం, స్తుతిస్తేనే నీకు విజయం, దీవిస్తేనే నీకు విజయం. తర్వాత మూడో మాట దూషించకుడి. ఏంటండి? దూషించకుండా ఉంటే ఎలాంటి విజయం వస్తుందో చూపిస్తాను నేను. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ మూడు మాటలు ఏంటట అంటే దేవుని చిత్తములో నిన్ను, నన్ను, మనల్ని నిలబెట్టి శాశ్వతకాల రాజ్యానికి తీసుకెళ్లే మాటలు. ఈ మూడు మాటలు నీ యందు నిలిచి ఉండాలి. అందుకే అంటాడు, ప్రభువుని పిలిచి ప్రతివాడు నా రాజ్యంలో ప్రవేశించడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే. అంటే ఆయన చిత్తాన్ని నిలబెట్టు మాటలు ఈ మూడు కూడా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మొదటి చూస్తాను చూడండి. మొదటిది ఏంటట అంటే స్తుతించుడి అన్నమాట. స్తుతిస్తూ నున్న వారిలో దేవుని చిత్తం నెరవేర్చబడతారు. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. 5వ అధ్యాయం 18వ వచనంలో అలా ఉంది. చూడండి, దేవుని చిత్తమో కాదో చూద్దాం. స్తుతించుడి మాట. ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎలాగ చేయట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఏంటండి? స్తుతించుట యేసుక్రీస్తునందు మీలో దేవుని చిత్తము నిలిచుండుట అని అర్థం. కనుక ప్రతి విషయం కృతజ్ఞతాస్తుతులు అంటే స్తుతించుట, థ్యాంక్స్ గివింగ్, ఆరాధన, లేకపోతే సాగిలి పడుట, లేకపోతే ఆయన పొగుడుట, ఆయన నామం నొప్పుకుంటా, ఆయన గొప్పతనాన్ని చాటుట, ఇవన్నీ కూడా స్తుతించుటలోకి వస్తాయి. కనుక ప్రతి విషయంలో కూడా, మేలు విషయంలో కీడు విషయంలో కూడా స్తుతిస్తే ప్రియమైన వాళ్ళ దేవుని చిత్తము మొదటగా నీలో నిలబడుతుంది. నువ్వు చచ్చినంత వరకు స్తుతిస్తే దేవుని చిత్తంలో నువ్వు ఉంటావు, ఎంత మాత్రం కూడా రక్షణ కోల్పోవు అని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే నువ్వు స్తుతిస్తూ ఉంటే దేవుని అభిషేకం నీలోకి వస్తుంది, దేవునికి జీవము నీలోకి వస్తుంది, నీలోండే పాప మరణముల నియమము తొలగిపోతాయి, నీవు పరిశుద్ధునిగా దేవుని ఆత్మచేత నిరూపించబడతావు, మరచబడుతూ ఉంటావు. కాబట్టి ఏమవుద్దట, నువ్వు దేవుని చిత్తంలో ఉన్నట్లుగానే స్తుతించుడి అన్నమాట. అయితే స్తుతించడం వల్ల లాభాలు కూడా ఉన్నాయి. ఏంటి లాభాలు ఉన్నాయంటే ప్రియమైన వాళ్ళారా, ఏంటి లాభాలు ఉన్నాయంటే దేవుని చిత్తము మొదటి లాభం, దేవుని చిత్తములో మనల్ని నిలబెడుతుంది మొదటి లాభం. రెండో లాభం ఏంటంటే దినవృత్తాంతంలో 2వ గ్రంథం, దినవృత్తాంతములకు రాసిన 2వ గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనంలో ఖడ్గదారును తప్పించుకున్న వారు స్తుతించుటకు పాడుటకు మొదలు పెట్టగా వారిని చుట్టుముట్టిన శత్రువులు వారి ఖడ్గదారిని తప్పించుకున్నారు. ఎవరు? స్తుతించిన ఇశ్రాయేలీయులు. తర్వాత మూడవ లాభం ఏంటంటే ప్రియమైన వాళ్ళారా, 8వ కీర్తన 2వ చరణంలో ఏంటంట, శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేయుటకై నీవు స్తుతుల మూలంగా ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. అంటే ఆ దుర్గం ఏంటట, స్తుతించే దుర్గమే. నువ్వు స్తుతిస్తే నీ మీద ఉండే శత్రువులు ఏంటట, పగ తీర్చుకున్న వారు, శత్రువుల్ని, వారి ప్రణాగాలు చేయవారు, వీళ్ళందరినీ కూడా చల్లారుస్తావట స్తుతిస్తే. అంటే శత్రువుల మీద, వారి పన్నాగముల మీద నీకు విజయం వచ్చినట్లే స్తుతిస్తే. కనుక మొదటిది ఏంటంటే దేవుని చిత్తాన్ని నీలో నిలబెడుతుంది. అంతకుముందు మొదటిది ఏంటంటే పాప మరణముల నియమం నుండి నువ్వు స్తుతిస్తే దేవుని చాత్మిక నియమం నీలో నింపబడుతుంది, మొదటి లాభం. రెండో లాభం ఏంటంటే నువ్వు స్తుతిస్తే దేవుని చిత్తం నీలో నిలుపుతుంది,
రెండవ లాభం. మూడో లాభం ఏంటంటే ఖడ్గదారును తప్పిస్తుంది, మూడవ లాభం. నాలుగో లాభం ఏంటంటే శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేస్తుంది. నువ్వు ఎక్కువ స్తుతిస్తే నెగిటివ్ ఆత్మలు కూడా వెళ్ళిపోతాయి. నువ్వు స్తుతిస్తుంటే జీవం, ఏ పరిశుద్ధాత్మకి జీవము నీలోకి వస్తుంది. కాడిని విరగొడుతుందట దేవునికి జీవం. పాపపు కాడి కావచ్చు, భక్తిహీనత కాడి కావచ్చు, బలహీనతల కాడి కావచ్చు. కాబట్టి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కనుక నువ్వు స్తుతించవలసింది ఏంటంటే రోజునకు 2 గంటల 40 నిమిషాలు దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. లేచినప్పుడు 1 గంట, బ్రేక్ఫాస్ట్ చేసే ముందు ఒక అరగంట, మధ్యాహ్నం భోజనం చేసే ముందు ఒక అరగంట, రాత్రి భోజనం చేసే ముందు ఒక అరగంట, ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు 1 గంట, అలా స్తుతించి నువ్వు దేవునికి రోజునకు 2 గంటల 45 నిమిషాలు దేవునికి స్తుతిస్తే నువ్వు విజయ పదములు ఉన్నట్లే. ఏ శక్తి కూడా నీ ఎదురు నిలబడలేరదు, ఏ శత్రువు కూడా నీకు ఆన్చేయడు. చివరికి వారిని నువ్వు ప్రేమించగలుగుతావు, వారు నిన్ను ప్రేమిస్తారు. హల్లెలూయా. రండి దేవుడు రెండో మాటకు వద్దాం. ఆయన మాటలు నిల్చుండాలి అనే మాటలో రెండవ మాట ఏంటట, ఇది కూడా దేవుని చిత్తాన్ని నిలిపే, శాశ్వత కాలం దేవుని చిత్తాన్ని నిలిపే మాట. ఏంటది రెండవ మాట? దీవించుడి అన్నమాట. ఎవరిని దీవించారట? యేసు ప్రభువుతో. అంత కష్టమేనండి. ఏంటి కష్టం? దీవించడం కష్టం. దీవించమంటున్నాడేంటి ఈయన? ఎవరు దీవించమంటున్నాడట అంటే రోమపత్రిక 12:14 ప్రకారంగా మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి. హింసించువారంటే మిమ్మల్ని కత్తితో పొడిచిన వారిని, చేతితో కొట్టిన వారిని, కాలుతో తన్నిన వారిని, ఉమ్మూసిన వారిని, జుట్టుపట్టుకు ఈడ్చిన వారిని నువ్వు తిరగబడకూడదు. ఏం చేయాలట? వారిని దీవించాలి. దీవించుడి అంటాడు 2 సార్లు. ఓకేనా? మొదటిది ఎవరిని దీవించాలట? హింసించే వారిని దీవించాలట. ఈ యేసు ప్రభువు ఈ కష్టాలు మనకున్నాయి. రెండోది, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి. లోకాసు వార్త 6:28 చదవడానికి టైం లేదు, చదవట్లేదు. లోకాసు వార్త 6:28 మిమ్మల్ని శపించు వారిని, అంటే బూతులు తిట్టి మన నాశనం అయిపోయి కోరుకుంటారే, వారిని కనుగొని మరి వారిని దీవించాలి. కనుగొని మరి వారిని కొట్టాలి కాదు, వారిని తిట్టాలి కాదు, వారిని శపించాలని కాదు. కనుగొని మరి వారిని శపించిన వారిని, నువ్వు నాశనం అయిపోవాలని కోరుకుని వారిని ఏం చేయాలట? నువ్వు దీవించాలట. ఎందుకు దీవించాలో చూపిస్తాను. తర్వాత మూడోది ఏంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక 3:9 మిమ్మల్ని దూషించు వారిని, లేకపోతే మీరేం చేయాలట? దీవించుడి. మీకు కీడు చే వారికి కీడు చేయకుండా, దూషించే వారికి దూషించకుండా ఏం చేయాలట? దీవించుడి అన్నమాట ఉంది. ఎందుకు దీవించారట? యోబు గ్రంథం 42 అధ్యాయము, యోబు గ్రంథం 42 అధ్యాయము చూద్దాం రండి. 9-10 వచనాల్లో ఇలా ఉంది, చూద్దాం. అయిపోయింది. 9-10 వచనాల్లో ఇలా ఉంది, చూద్దాం రండి. తెమానీయుడైన ఎలీఫజును, హిమాయుడైన బెల్దదును, నైమాతీయుడైన జోఫర్ను పోయి యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించాను. వారి పక్షమున యోబును అంగీకరించాడట. ఎవరు? దేవుడు వారి పక్షాన్ని, అంటే అర్థం ఏంటట? అంగీకరించి ఏం చెప్తున్నాడంటే, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను. అంటే శత్రువుల్ని, లేకపోతే హింసించే వారిని, లేకపోతే దూషించే వారిని, లేకపోతే శపించే వారిని మనము దీవిస్తే ఏంటట? వారి పక్షాన దేవుడు మనల్ని స్వీకరిస్తాడట, మనకి మళ్ళా క్షేమస్థితిని దయచేస్తాడట. అంతేగాని వారిని దూషిస్తే దేవుడు నిన్ను దీవించలేడు. యోబు గమనించండి ప్రియులారా, యోబు యొక్క ఆత్మీయుడు ఎంత గొప్పోడు, ఎంత ఆత్మీయుడు బైబిల్లో రాయబడి ఉంది. కానీ అక్కడ యోబు యొక్క ఆత్మీయతను బట్టి దేవుడు యోబుని మరలా జ్ఞాపకం చేసుకొని మరలా క్షేమస్థితిని దయచేశాడు అని అన్నాడు. అక్కడ లేదు. ఎవరిని బట్టి? వారి పక్షాన. ఎవరి పక్షాన? ఎవరైతే యోబుని నిందించారో, ఎవరైతే యోబుని అవమానంగా మాట్లాడారో వారి పక్షాన దేవుడు యోబుని అంగీకరించాడట. ఇప్పుడు యోబు వారి గురించి, వారి క్షేమస్థితి గురించి ప్రార్థన చేసినప్పుడు వారిని బట్టి యోబుని అంగీకరించి యోబుకి మరలా క్షేమస్థితి దయచేసినమాట అక్షరాల రాయబడింది. కనుక మిమ్మల్ని హింసించే వారిని మీరు హింసిస్తుంటే, మిమ్మల్ని శపించిన వారిని మీరు కూడా శపిస్తుంటే, మిమ్మల్ని దూషించే వారిని మీరు కూడా దూషిస్తుంటే, మీకు కీడు కల్పించే వారికి మీరు కూడా కీడు కల్పిస్తుంటే ఏమవుతుంది తెలుసా? దేవుని యొక్క ముఖము మీకు విరోధం అయిపోద్దట. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక
పేతురు రాసిన మొదటి పత్రిక 12 అధ్యాయం 1 అధ్యాయం 12 వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3 అధ్యాయము 12 వచనంలో ఎలాగుంది మనం చూసుకుందాం రండి. 9 వచనం నుంచి. ఆశీర్వాదములకు వారసులకు మీరు పిలువబడతారని మాట ఉంది. కానీ 12 వచనం ఏముందంటే చూడండి, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపున ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. అంటే నువ్వు దూషించినా, నువ్వు కీడు చేసినా, ప్రతి కీడు చేసినా, నువ్వు ప్రతిదోషం చేసినా, నువ్వు ప్రతిగా శపించినా, నువ్వు ప్రతిగా ఆడరాని మాట్లాడినా నీకు దేవుని ముఖం విరోధం అయిపోతుంది. నీ ఆత్మీయతను బట్టి దేవుడు దీవించడు నిన్ను. వీటిని బట్టి పొరుగు వారిని బట్టి మనల్ని దీవిస్తాడట దేవుడు. కాబట్టి ప్రియమేట్ వలరా మూడోది ఏంటంటే రెండో మాట దీవించుడు అయిపోయింది. మూడో మాట ఏంటంటే దూషించకుడి అన్నాడు. మూడో మాట పేతురు రాసిన మొదటి పత్రిక 3 అధ్యాయం 9 వచనం. మీరు ఆశీర్వాదానికి వారసులు ఎదుటకు పిలువబడతారు కనుక కీడుకు ప్రతి కీడైనను దోషులకు ప్రతి దోషణైన చేయక వారిని దీవించుడి అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఆశీర్వాదం మనం దీవించకపోతే దోషులకు ప్రతి దోషణ, కీడుకు ప్రతి కీడు చేస్తే మన మీద ఉండే ఆశీర్వాద వారసత్వం అనేది మనకి సంప్రాప్తం అవ్వదు, మన మీద నుంచి వైదొలగిపోద్ది. ఒకటోదిగా. రెండోదిగా దేవుని ముఖము మీకు దూరం అవుతుంది. రెండోదిగా. మూడోదిగా మీరు రక్షించబడకుండా ఉండాలంటే మీరు ద్వేషించండి, ఆశించుకోండి. ఓకేనా? తర్వాత చూస్తే ప్రియ దేవుని జనాంగమా, మొదటిది ఏంటట స్తుతించుడి, రెండోది ఏంటట దీవించుడి, మూడోది దూషించకుడి. అంటే ఈ 3 మాటలు మన జీవితంలో కలిగి ఉంటే క్రైస్తవుడా మనం ఏమవుతామంటే దేవునికి ఇష్టలుగా ఉంటాం. దేవుని ముఖం మనం వైపు ఉంటుంది. కాబట్టి దేవుడు ప్రతి విషయంలో మనకి విజయాన్ని చేకూరుస్తాడు. కాబట్టి ఎన్ని సోపానాలట? క్రైస్తవ విజయానికి 4 సోపానాలు. మొదటిది వాక్యమును ప్రేమించుట, యేసువైపు చూచుట అనగా వాక్యమును ప్రేమించుట. రెండోది యేసువైపు చూచుట అనగా సహనముతో యెహోవా కొరకు కనిపెట్టుట. మూడోది యేసువైపు చూచుచు అనగా పరిశుద్ధ జీవితమును కలిగి ఆయనలాగే మనము కూడా ఆయన ఆత్మను బట్టి నిరూపించబడినట్టుగా మనం కూడా అలాగే నిరూపించబడుట. నాలుగోది యేసువైపు చూచుచు అనగా ఆయన మాటలు, అంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చే ఆ 3 మాటలు మన జీవితంలో నిలిచిండుట. వీటిని బట్టి ఏమవుతుందంటే మన క్రైస్తవ విజయమట, మన జీవితాలట విజయ బాటలో, విజయ గాథలతో నింపబడి విజయ బాటలు నడిపించబడతాయి. దేవుని చేత నడిపించబడతాయి, ఆయన ఆత్మ చేత నడిపించబడతాయి, దేవుని శక్తి చేత బ్రతికింపబడతాయి. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు ఇది మందిరములు చేసిన వర్తమానమే కాదు. ఈరోజు ఈ వర్తమానం ఎందుకు వీడియో చేశానంటే ప్రతిరోజు నేను నెంబర్ వేసుకోవాలి కాబట్టి నా కొరకైనను నేను వీడియో చేసుకున్నాను అనుకుందాం. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, మనము ఏం చేయాలంటే యూదులు ఇజ్రాయేలీలు 11వ అధ్యాయంలో విశ్వాస వీరులుగా కనబడుతున్నారు. ఓ ప్రకారం నేటికి కూడా యూదులు అన్ని రంగాల్లో అన్ని విషయంలో విజయ గాథలతో నింపబడుతున్నారు. ఈరోజు క్రైస్తవుడా ప్రతి విషయంలో చీకటికర పరిస్థితులు, సమస్యలు, బలహీనతలు, భక్తిహీనతలు, పాపము, లేకపోతే చెడు అలవాట్లు మునిగిపోయి ఓడిపోతూ అయ్యో అని ఇక పౌలులాగా లేక దావీదులాగా ఏడుస్తున్నావా? అయితే ఈ 4 మాటల ప్రకారంగా నీవు నీ జీవితాన్ని అమర్చుకుంటే, ఈ 4 మార్గదర్శకాల్లో నువ్వు నడిస్తే మన జీవితాలు ఎల్లప్పుడూ కూడా విజయ గాథలుగా నింపబడతాయి. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మీకు, నాకు, నా కుటుంబానికి మీ కుటుంబానికి అనుగ్రహించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.